తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన కామెంట్లు రాజకీయాల్లో దుమారం రేపాయి. దోచుకున్న సొమ్ము పంచుకోవడంలో వచ్చిన తేడాల్లో బీఆర్ఎస్ లో గొడవలు కారణమని మండిపడ్డారు కాంగ్రెస్ బీజేపీ నేతలు. కాళేశ్వరం అవినీతి అంశాన్ని డైవర్షన్ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. మరోవైపు కవిత ఏ ఉద్దేశంతో హరీష్ ను టార్గెట్ చేశారని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన కామెంట్లు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ బీజేపీ నేతలు ఆమె వ్యాఖ్యలపై స్పందించారు. కవిత ఎపిసోడ్ పెద్ద రాజకీయ కుటుంబ డ్రామా అన్నారు మంత్రి సీతక్క. తెలంగాణ జాతిపితగా చెప్పుకునే కేసీఆర్ కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని బలహీన పరిస్థితుల్లో ఉన్నారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి బయటపడేసరికి ఆయన కుటుంబ సభ్యులు గొడవ పడుతున్నారని చెప్పారు. కేటీఆర్ ప్రోత్సాహం లేనిదే కవితను సస్పెండ్ చేయడం సాధ్యమా అని ప్రశ్నించారు సీతక్క. హరీష్, సంతోషుల వల్లే తన తండ్రికి ఈ గతి పట్టిందని చెబుతున్న కవిత ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయటం ఏంటన్నారు మంత్రి అడ్లూరు లక్ష్మణ్. ఆమెను కాంగ్రెస్ లోకి కాదు కదా, గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కనివ్వబోమని చెప్పారు. ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి హరీష్ రావుకు సంబంధం ఉందని చెప్పి అంటగట్టారు. అది ఎంతవరకు సమంజసమని చెప్తారు. వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబానికి తగాదాల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సంబంధం ఉంటుందండి? కవిత కొన్ని కఠోర సత్యాలు, మరికొన్ని అసత్యాలు మాట్లాడారన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ లో కీలక నిర్ణయాలు తీసుకున్న వారిలో ఆమె ఒకరని చెప్పారు. కవితకు తెలియకుండా అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ ఇలా చేయిస్తున్నారేమో అని సందేహం వ్యక్తం చేశారు మహేష్ కుమార్. కవిత గారు వల్ల కొన్ని కఠోర సత్యాలు, కొన్ని అర్ధ సత్యాలు, కొన్ని అబద్ధాలు మాట్లాడినారు. ఇవాళ కవిత గారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రముఖ స్థానంలో ఉన్నటువంటి మాట వాస్తవం. ప్రైమ్ డెసిషన్ మేకింగ్ బాడీలో ఆమె ఒకరు, 5 6 ఆవిడొకరు. ఆవిడకి తెలియకుండా ఈ రాష్ట్రంలో అవినీతి జరిగిందా? ఆవిడ భాగం లేకుండా అవినీతి జరిగిందా? కవిత వ్యాఖ్యలపై స్పందించారు బీజేపీ నేతలు. అవినీతి సొమ్ము పంపకాల్లో విభేదాల వల్లే బీఆర్ఎస్ లో గొడవలు వచ్చాయన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. అవినీతి జరిగిందని కేసీఆర్ కుటుంబ సభ్యులే చెప్తున్నారని గుర్తు చేశారు. 10 ఏళ్లలో తెలంగాణలో ఒక్క కుటుంబమే బాగుపడిందన్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు అవినీతి చేశారని చెప్పేసి బీజేపీ చెప్తే రాజకీయం అనుకోవచ్చు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళ ఎమ్మెల్సీనే ఈరోజు బయటకు వచ్చి కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది, మా నాన్నగారికి తక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చింది, మా బావ అన్న ఎక్కువ తీసుకుని చెప్తా ఉన్నారు. కాళేశ్వరం అంశాన్ని డైవర్ట్ చేయడానికే బీఆర్ఎస్ నేతలు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కవిత విషయాన్ని ముందుకు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కవిత రాజీనామా చేస్తే ఎంత, చెయ్యకపోతే ఎంత అన్నారు. కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి. కవిత చెప్పాల్సినవి ఇంకా చాలా విషయాలు ఉన్నాయన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. తాము గతంలో చెప్పినవే కవిత ఇప్పుడు చెప్తున్నారన్నారు. సంతోష్ రావు ఆస్తులు ఎలా పెరిగాయో ప్రభుత్వమే ఆలోచించాలన్నారు. కవిత చెప్పిన మోకిలా విల్లాపై కూడా సర్కార్ ఫోకస్ చేయాలని డిమాండ్ చేశారు రఘునందన్. 100% అవన్నీ వాస్తవాలు. మోకిలాలో జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఇందాక కవిత గారు పేరు చెప్పారో ఆ ప్రాజెక్టు మీద కంపల్సరీ విచారణ జరిపించాలి. దాంట్లో ఉన్న లాక్యునాస్ ఏంది అనేది చూడాలి. ఆ మోకిలా ప్రాజెక్టుకి సంబంధించి అనుమతులేంది, డబ్బులేంది, ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ ఏడికేలోచి ఏడ శ్రీమంతుడు అయిండు. దోచుకున్న సొమ్ములో సంతృప్తి లేని వాటా వచ్చినందుకే కవిత ఆరోపణలు చేస్తోందన్నారు బీజేపీ నేత రామారావు. ఉద్యమం పేరుతో అంతులేని తెలంగాణ ప్రజా సంపదను దోచుకోలేదని గుండెల మీద చెయ్యి వేసుకుని ఆమె చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావుతో పాటు కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావు పాత్ర లేదా అని నిలదీశారు. ఇదంతా ఈ గొడవ అంతా ఎందుకు వచ్చిందంటే, మీరు 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి పంపిణీ వాటాలు పెట్టుకున్న సందర్భంగా ఊరికి ఎక్కువ తక్కువ వస్తే నువ్వు తృప్తి చెందలే. ఎంత వచ్చిందో మీ నాన్న మీద ప్రెషర్ తెచ్చుంటావు. నాన్న, నేను ఆడపిల్లను, నాకు తక్కువ వచ్చింది, నాకు సమానమేనా? కవిత వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి. ట్రబుల్ షూటర్ హరీష్ రావు బీఆర్ఎస్ కు గొప్ప సంపదని చెప్పారు. ఎవరి లాభం కోసం హరీష్ ను టార్గెట్ చేశారని ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి. నాకు బాధ కలిగింది కాబట్టి చెప్తాను, ఇది పద్ధతి కాదు, ఎవరు హర్షించరు దీన్ని. తెలంగాణలో ఇవాళ తెలంగాణను ప్రేమించేటువంటి వాళ్ళు,
వాళ్ళు ఇతర పార్టీలలో ఉండొచ్చు కాక బీఆర్ఎస్ఏ కాదు, ఖచ్చితంగా హరీష్తో పాటు ఉన్నారు, హరీష్ వెంబడి ఉన్నారు, హరీష్కు నైతికంగా మద్దతు ఇస్తున్నారు. ఆయన మనోనిబ్బరాన్ని దెబ్బతీసి ఆయనను బలహీనపరిచి ఇంకెవరినో సంతోషపెట్టాలంటే అది సాధ్యమయ్యేటువంటిది. రాష్ట్రంలో కవిత ఎపిసోడ్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమని కొందరంటే కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికే డ్రామాలని మరికొందరు మండిపడుతున్నారు.